హాయ్ ఫ్రెండ్స్, ఈ శివరాత్రి మీకు ఎలా జరుగుతుంది? మేమైతే ఐలూరు వెళ్ళాము. ఇదిగో వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు కూర్చొని పెండ ప్రదానం చేస్తున్నాము. ఇదిగో ఇట్లా చేశారు. పెండ ప్రదానం ఏ బ్రాహ్మణులతో పెట్టుకొని ఇలా అయితే చేపించారు మా వాళ్ళ చేత. వాళ్ళ అమ్మలిద్దరికి మరి వాళ్ళ చదివి ఇలా అయితే మేము ఇట్లా వెళ్తాం. ఐలూరు ఇదే ఫస్ట్ టైం. అమరావతి ఇట్లా వెళ్ళేవాళ్ళకి ఐలూరు అయితే ఫస్ట్ టైం. అసలు ఐలూరులో అక్కడ ఇల్లే లేవండి. కాలంలో ఇల్లు లేకపోవడం వల్ల చాలా నిలబడ్డారు మా చూసుకోవాలి. ఎక్కడెక్కడ వాళ్ళకి ఇస్తామా బియ్యం కూరగాయలు అన్నీ ఒక్కొక్కరు తీసుకెళ్తున్నారు, ఒక్కొక్కరు అక్కడే పడేసి వెళ్తున్నారు. తర్వాత ఇంకో చిన్న మధ్య నాకు ఇద్దరు మధ్యలు కదా, వాళ్ళిద్దరూ మీరు ఎప్పుడైనా ఐలూరు వెళ్ళారా? ఐనూరు వెళ్తే కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్తాను. నేను ఎంతో అనుకుని వెళ్ళాను, కాలం ఉంటుంది, నీళ్ళు అన్నీ బాగుంటాయని. అక్కడికి వెళ్ళాక అంతేం లేదు. మనం అనుకునే అంత నీళ్ళే లేవు. నాకైతే ఆ పేరు చెప్పడం కూడా రాలేదు, ఐనూరు అని. తర్వాత మా అమ్మ వాళ్ళకి కూడా పెట్టారు. అమ్మ వాళ్ళ పేరు చదివేసి మా మధ్యలో అట్లా పెట్టారు. కానీ వాళ్ళ మాటలు మనకేం అర్థం కాదు. అదే చెప్తూనే ఉంటుంది, గంట చెప్తూనే ఉన్నాడు, పాపం చెప్తూనే ఉన్నాడు. మన పేర్లు చెప్పినప్పుడు ఇది మన పేర్లా అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా అంతకు నుంచి మనకి ఏమీ అర్థం కాదు. అయిపోయింది. ఇదే నీళ్ళల్లో కలుపుకున్నాడు. ఇక్కడ పెద్దల్ని పొగుడతారంట, నాకు అసలు తెలియదు. మా తోడుకోళ్ళు మధ్యలో చేపించుకున్నారంటగా. నాకు అసలు అప్పుడు వీడియో తీయాలనే ఆలోచన కూడా రాలేదు. మేము కూడా చెప్పించుకోవటా అంటే మా తోడుకోళ్ళు ఇంకా అలాగే వెళ్ళి మేము కూడా చెప్పాను పేర్లు. ఇంకా నేను అట్లా చెప్తా ఉంటే మా తోడుకోళ్ళకి నాకు అసలు ఆలోచన లేదు. మా తోడుకోళ్ళు చెప్పించుకునేటప్పుడు తీయాలని ఏదో అసలు వేసుకులో నడిచి వచ్చేసరికి మాకు ఏంటో సరిపోయింది. ఆలోచన లేకుండా అలా ఉండిపోయింది. ఇంకా అమ్మాయి కొంచెం మేము చెప్పించుకునేటప్పుడు తీర్చింది.
అందరి పేర్లు మేము పిండ ప్రకారం ఎవరైతే చేసామో ఎవరి పేర్లు అయితే వాళ్ళందరి పేర్లు చెప్తే ఆ పేర్లు చెప్పినందుకు వాళ్ళకి చేస్తాయి అంట, పెద్దలకి చేస్తాయి అంట. మీ పేరుతో ఇలా ఇలా చేశారు అని చెప్పుకుంటారంట, తెలిసిద్దంట పెద్దలకి. నాకు తెలుగు చెప్పుకుంటే ప్రతి ఒక్కళ్ళ పేర్లు అయితే ఉంది. దారిలో వస్తున్నాం కూడా తోడుకోళ్ళు మా మధ్య వాళ్ళ పిల్లలు ఐస్ క్రీమ్ కాడికి వెళ్ళారు. ఇంకో దారిలో వస్తే మా పిల్లలు ఆగిపోయారు. అక్కడ చేమకులు చెట్టు ఉంది, అవి కోసుకోవడానికి వెళ్ళారు. మా మధ్యలో గడిలు కూడా కట్టారు. భలే సరదాగా ఉంటారులేండి. ఏదైనా సరే చాలా సరదాగా ఎంజాయ్ చేయటం, అవి కోయటము అనే బండ్ల మీద వెళ్తాం కదా, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడంటే అక్కడ బండ్లు ఆపేసేసి అన్ని కోయటానికి దేనికైనా సరే రెడీ అంటే. మా బావ కోస్తున్నారు చూడండి, ఆతుల పక్క మా మరిది, మా మరిది వాళ్ళ పిల్లలు, మా మరిది చిన్న మరిది అబ్బాయి. ఇంకో తోటకోళ్ళేమో కొంచెం ముందు వెళ్ళింది, చిన్న తోటకోళ్ళలో నేను ఇంకో పిల్లలు వీళ్ళంతా ఆగిపోయాము. ఏమైందండి అలా ఉన్నారు? మా ఫ్రెండ్ ఒకడు కోమాలోకి వెళ్ళాడు, అది తెలిసి ఇంకో ఫ్రెండ్ డిప్రెషన్ లోకి వెళ్ళాడు. బాధపడకండి, జీతం అందాక మీరు కూడా వెళ్ళండి. స్వర్గవాస ఎవరు? హలో అమ్మా కోడల పిల్ల, నేనమ్మా మీ మావయ్య గారిని స్వర్గం నుంచి మాట్లాడుతున్నాను. మావయ్య గారు ఏంటి స్వర్గం నుంచి మాట్లాడుతున్నారా? అక్కడ ఫోన్ ఫెసిలిటీ కూడా ఉందా? ఈ మధ్య జియోవాడు ఒక టవర్ వేశాడమ్మా. స్వర్గంలో అత్తయ్య గారిని కలిసారా మావయ్య గారు? అత్తకు మించిన అందగత్తెలు ఉన్నారమ్మా, ఇప్పుడు అత్త ఎందుకమ్మా? అంత అందగత్తెలుంటే వాళ్ళతో డాన్స్ వేసుకోకుండా నాకెందుకు ఫోన్ చేశారు మావయ్య గారు? మన ఎదురింటి శంకర్రావు గారు లేడు? వాళ్ళ ఎదురింటి ఆవిడ తన సినిమాకి వెళ్ళాడని వాళ్ళ ఆవిడ కొట్టి కొట్టి చంపేసింది కదా మావయ్య గారు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదా. వాడు నా దగ్గర ₹1,00,000 అప్పుగా తీసుకున్నాడమ్మా. డబ్బులైతే ఇచ్చేసాలే, కానీ వాడు రాసిచ్చిన ప్రామిసరీ నోటు నేనివ్వడం మర్చిపోయాను. అది కావాలని ఇక్కడ నన్ను తినేస్తున్నాడమ్మా. అమ్మా పరుపు కింద ఉందేమో చూడమ్మా. ఉంది మావయ్య గారు. కొంపతీసి ఆ నోటు మీకు ఇవ్వడానికి నన్ను గాని మీ అబ్బాయిని గాని చచ్చిపోమంటారా ఏంటి? మన వెనకింటి దివాకరం కొనవూపురుతో కొట్టుమిట్టాడుతున్నాడమ్మా. తులసి నీళ్ళు కూడా పోసేస్తున్నారులే. నువ్వేదోలాగా ఆయన చేతులు పెట్టేసావనుకో, ఆయన మీదకి వచ్చినప్పుడు నా చేతులు పెట్టేస్తారులే. ఏమండి, మీరు వెళ్ళిన కూరగాయల షాప్ లో లేడీ ఉంది కదా? అవును. తను చాలా బాగుంది కదా? అవును. మీతో చాలా నవ్వుతూ మాట్లాడింది కదా? అవును. మీరు కూడా తేపొగ్గీసి మరీ నవ్వుకుని మాట్లాడారు కదా? అంటే అది అయినా ఇవన్నీ నీకెలా తెలుసు? నువ్వేమైనా నన్ను ఫాలో అవుతున్నావా? మీరు తెచ్చే కూరగాయలన్నీ పుప్పులుంటేను